హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసిద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీవు కూడా వస్తావా? దీన్నే డూ యూ ఆల్సో కమ్, డూ యూ ఆల్సో కమ్ అంటే నీవు కూడా వస్తావా అని. నెక్స్ట్ వన్, నువ్వు చెప్తుంది నేను నమ్మలేను. దీన్నే ఐ డోంట్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్, ఐ డోంట్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్ అంటే నువ్వు చెప్తుంది నేను నమ్మలేను అని. మనం మేనేజ్ చేయగలమని అనుకుంటున్నావా? దీన్నే డూ యూ థింక్ వీ కెన్ మేనేజ్, డూ యూ థింక్ వీ కెన్ మేనేజ్ అంటే మనం మేనేజ్ చేయగలమని నువ్వు అనుకుంటున్నావా అని. వాటిని పట్టించుకోకండి. దీన్నే జస్ట్ ఇగ్నోర్ దెమ్, జస్ట్ ఇగ్నోర్ దెమ్ అంటే వాటిని పట్టించుకోకండి అని. నాకు మరింత సంతృప్తికరమైనది కావాలి. దీన్నే ఐ వాంట్ సంథింగ్ మోర్ ఫుల్ఫిల్లింగ్, ఐ వాంట్ సంథింగ్ మోర్ ఫుల్ఫిల్లింగ్ అంటే నాకు మరింత సంతృప్తికరమైనది కావాలి అని. బాధపడకు, మనమందరం పొరపాట్లు చేస్తాం ఇలా అంటాం కదా. దీన్నే డోంట్ వరీ వి ఆల్ మేక్ మిస్టేక్స్, డోంట్ వరీ వి ఆల్ మేక్ మిస్టేక్స్ అంటే బాధపడకు, మనమందరం పొరపాట్లు చేస్తాం అని. అన్నింటికీ ఒక హద్దు ఉంటుంది. దీన్నే దేర్ ఈస్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్, దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే అన్నింటికి ఒక హద్దు ఉంటుంది అని. నువ్వు నా బాధ్యత. దీన్నే యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు నా బాధ్యత అని. ఆమె అరగంట సేపు పడుకుంది. దీన్ని షీ లే డౌన్ ఫర్ హాఫ్ అన్ అవర్, షీ లే డౌన్ ఫర్ హాఫ్ అన్ అవర్ అంటే ఆమె అరగంట సేపు పడుకుంది అని. నేను మధ్యాహ్న భోజనానికి విరామం తీసుకుంటాను, బ్రేక్ తీసుకుంటాను ఇలా అంటాం కదా. దీన్నే ఐ టేక్ ఏ బ్రేక్ అరౌండ్ నూన్ ఫర్ లంచ్, ఐ టేక్ ఏ బ్రేక్ అరౌండ్ నూన్ ఫర్ లంచ్ అంటే నేను మధ్యాహ్న భోజనానికి విరామం తీసుకుంటాను అని. మీ ఉద్దేశం అదేనా? దీన్నే డూ యూ మీన్ దాట్, డూ యూ మీన్ దాట్ అంటే మీ ఉద్దేశం అదేనా అని. నువ్వు ఇంకా ఎందుకు సిద్ధంగా లేవు? దీన్నే వై ఆర్ యూ నాట్ రెడీ యెట్, వై ఆర్ యూ నాట్ రెడీ యెట్ అంటే నువ్వు ఇంకా ఎందుకు సిద్ధంగా లేవు అని. మేము ఇంతకుముందు చేశాము. దీన్నే వి హ్యావ్ డన్ ఇట్ బిఫోర్, వి హ్యావ్ డన్ ఇట్ బిఫోర్ అంటే మేము ఇంతకుముందు చేశాము అని. ఇది మీకు ఎలా తెలుస్తుంది? దీన్నే హౌ విల్ యూ నో దిస్, హౌ విల్ యూ నో దిస్ అంటే ఇది మీకు ఎలా తెలుస్తుంది అని. ముందు అతడిని అది చేయనివ్వు. దీన్నే లెట్ హిమ్ డూ ఇట్ ఫస్ట్, లెట్ హిమ్ డూ ఇట్ ఫస్ట్ అంటే ముందు అతడిని అది చేయనివ్వు అని. ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది? దీన్నే వై డస్ షీ లుక్ లైక్ దట్, వై డస్ షీ లుక్ లైక్ దట్ అంటే ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది అని. నేను నీకు చెప్పనా? దీన్నే షల్ ఐ టెల్ యూ, షల్ ఐ టెల్ యూ అంటే నేను నీకు చెప్పనా అని. ఇది జరుగుతుందని నేను ఊహించలేదు. దీన్నే ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ వుడ్ హ్యాపెన్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ వుడ్ హ్యాపెన్ అంటే ఇది జరుగుతుందని నేను ఊహించలేదు అని. దయచేసి నాతో ఏమీ చెప్పకండి. దీన్నే ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ టు మీ, ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ టు మీ అంటే దయచేసి నాతో ఏమీ చెప్పకండి అని. ఇందులో తికమక పడాల్సిన పని లేదు. దీన్నే
There is nothing to be confused about. There is nothing to be confused about. అంటే ఇందులో తికమక పడాల్సిన పని లేదు అని. ఇది ఎవరి ఆలోచన? దీన్నే హోస్ ఐడియా వాస్ దిస్? హోస్ ఐడియా వాస్ దిస్ అంటే ఇది ఎవరి ఆలోచన అని. మీరు ఏదైనా తినాలనుకుంటున్నారా? దీన్నే వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్ టు ఈట్? వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్ టు ఈట్ అంటే మీరు ఏదైనా తినాలనుకుంటున్నారా అని. చేయడానికి చాలా పని ఉంది. దీన్నే దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అంటే చేయడానికి చాలా పని ఉంది అని. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? దీన్నే వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్? వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని. నీకు డబ్బు అవసరం లేదా? దీన్నే డోంట్ యూ నీడ్ ద మనీ? డోంట్ యూ నీడ్ ద మనీ అంటే నీకు డబ్బు అవసరం లేదా అని. వారు ఎక్కడున్నా నేను వెళ్తాను. దీన్నే ఐ విల్ గో వేర్ ఎవర్ దే ఆర్. ఐ విల్ గో వేర్ ఎవర్ దే ఆర్ అంటే వారు ఎక్కడున్నా నేను వెళ్తాను అని. వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు? దీన్నే వెన్ డిడ్ దే టెల్ యూ? వెన్ డిడ్ దే టెల్ యూ అంటే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు అని. నాకు ఏదైనా అవసరమైతే నేను మిమ్మల్ని అడుగుతాను. దీన్నే ఐ విల్ ఆస్క్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్. ఐ విల్ ఆస్క్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ అంటే నాకు ఏదైనా అవసరమైతే నేను మిమ్మల్ని అడుగుతాను అని. వారు వినడానికి ఇష్టపడరు. దీన్నే దే జస్ట్ డోంట్ వాంట్ టు లిసన్. దే జస్ట్ డోంట్ వాంట్ టు లిసన్ అంటే వారు వినడానికి ఇష్టపడరు అని. నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను. దీన్నే ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్. ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్ అంటే నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను అని. నీకు నిద్ర వస్తుందా? ఇలా అడుగుతాం కదా ఎవరినైనా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.